Everybody can able to hear me. Hi, hi. Audience clear for you. Come on, everyone, guys. Hi, everyone. I'm audible to you. Yeah. What you did in the last session? ఏం చేశారు? లాస్ట్ సెషన్లో ఇవాళ బ్లాగింగ్ చెప్పేస్తాను. అంటే వెబ్ హోస్టింగ్ అన్నా కదా, సింపుల్గా ఫ్రీ బ్లాగింగ్ చెప్పేస్తాను. వెబ్ హోస్టింగ్ అంటే పేడ్ హోస్టింగ్, మనీ కట్టడం బేస్. బ్లాగింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ హోస్టింగ్. ఎవరికైనా ఐడియా ఉంది బ్లాగింగ్? రైట్ గైస్. వినిపిస్తుంది అందరికీ? స్టార్ట్ చేద్దామా? వెయిట్ చేద్దాం 2 minutes. అంతా అయిపోయిన ప్రాజెక్ట్ అన్ని మాడ్యూల్స్ ప్రాక్టీస్ చేశారా? ఈ కామర్స్ పంపించిన ప్రాజెక్ట్ పంపించమంటారా? యా, ఇట్స్ అనదర్ ప్రాజెక్ట్ లైక్. యా, షూర్. సో నేను చెప్పింది ఇక్కడ చెప్పేది అర్థమైందా మీకు? ఆల్ క్లియర్, థ్యాంక్ యూ. అవును, నాకు కూడా అలాగే ఉంది. కాదు ఇప్పుడు దొరుకుతుందని చూస్తున్నాను. కంటిన్యూగా మాట్లాడడం లేదు. సో బ్లాగింగ్ అయితే మనకి ఫ్రీ హోస్టింగ్ ఉంటుంది. బ్లాగింగ్ చెప్పాను, మీరు బ్లాగింగ్ అప్లోడ్ చేసుకుంటారు వెబ్సైట్ అని చెప్పింది. మళ్ళీ మీకు వెబ్ హోస్టింగ్ అంటే పెయిడ్ అంత వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా, మీరు ఆలోచించండి సార్. చెప్పండి, పెయిడ్ హోస్టింగ్ చెప్తాను. లేదు సార్, హ్యాపీగా ఫ్రీ కావాలి మాకు బ్లాగింగ్ అంటే బ్లాగింగ్ బ్లాగింగ్ కూడా మేము జాబ్ సంపాదించవచ్చు. మీకు ఐడియా ఉందో తెలియదు. కమాన్ ఎవ్రీవన్, కమాన్ ఎవ్రీవన్. అని కొంతమంది వెబ్ హోస్టింగ్ అంటారు, బ్లాగింగ్ కూడా హోస్టింగ్, చాలా మంది తెలియని విషయం. జస్ట్ ఒక డెమో లాగా. అదే రామలింగ డెమో లాగా చూపిద్దాం. మీకు అది బ్లాగింగ్ చూపించేస్తారు. వద్దు మాకు గోడాడి వెబ్ హోస్టింగ్ చూపించండి, పేరెంట్ అదే చూపిస్తారు. ఏదైనా ఒకటి రామలింగ, అదే ఉంటుంది.
ఎవ్రీబడి బ్లాగింగ్ ఓకే, ఈజీగా వస్తుంది మీకు. సో ఫ్రీ ఆఫ్ కాస్టింగ్. ఏదైనా ఒకటి పెయిడ్ అయినా రామలింగ ప్రాసెస్, ఫ్రీ అయినా ఏదైనా ఒకటి. పెయిడ్ అనుకోండి, జస్ట్ గో టు godaddy.com. ఓకే, స్టార్ట్ చేస్తాను చూడండి ఒకసారి. రైట్. సో వెబ్ హోస్టింగ్ మెకానిజం చూద్దాం. దానికి వెళ్ళే ముందు జస్ట్ నేను చెప్తాను, మీకు ఎంతమంది గోడాడి ఐడియా ఉందో నాకు తెలియదు. రైట్. చూస్తున్నారు మీ అందరూ? డిఫరెన్స్ ఏముంటుంది హోస్టింగ్ ఏదైనా ఒకటి. ఇప్పుడు ఏం చెప్పాను? బిగ్ రాక్. మీకు ఏ వెబ్సైట్ కావాలో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు online.com కావాలి. సెర్చ్ చేసుకున్న వెబ్సైట్ ఉందో లేదో. online.com అనేది లేదు అంట. చూడండి, సారీ దిస్ డొమైన్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అంటే, ఫస్ట్ మీ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి? ఆ డొమైన్ మనకి ఉందా లేదా ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లేదు కదా, ఆ రిలేటెడ్ డొమైన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఆన్లైన్.కేస్ ఏదో ఉందంట, అది 10,000 ఎంత పడుతుంది మీకు. అలా కింద వచ్చిన డొమైన్ అంటే అన్ని రూపాయలు కావు, రూపాయలు. కొన్ని డొమైన్స్ కాస్ట్ చూడండి ఎంత ఉన్నాయి. చూడండి, బ్యూటీ ఆన్లైన్.net. షాక్ అవ్వదు మీరు రేట్లు చూసి. చూస్తున్నారా, అన్ని వెబ్సైట్లు తక్కువ రేటుకి రావు. ఇట్ డిపెండ్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చూసారు వెళ్తుంది రేటు? అర్థమైనా ఇప్పటికైనా వెబ్ హోస్టింగ్ రేట్లు? రైట్, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ కిందకి వచ్చేసారు. గో. నాకు ఒకసారి ఏం కావాలంటే జావా పైథన్ ట్యూటోరియల్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. చూడండి, పైథన్ ట్యూటోరియల్స్ లేదు ఆల్రెడీ, కానీ పైథన్ లీడ్ ఏమైనా చూడండి ఒకసారి. చూస్తున్నారా, 140 రూపీస్ ఉన్నాయి, 89 రూపీస్, 189 రూపీస్. చూడండి, కొన్ని వెబ్సైట్స్ అంత ఉన్నాయి, కొన్ని వెబ్సైట్స్ చూడండి ఒకసారి కాస్ట్ ఎలా ఉంది. చూస్తారా, pythonic.net చూడండి ఎంత ఉందో. వీళ్ళు కూడా కొనుక్కుని ఆప్షన్స్ పెట్టారన్నమాట. తెలుసా మీకు విషయం? ఆప్షన్స్ అంటే తెలుసా మీకు విషయం? అర్థమవుతుంది మీ అందరికీ? మీ అందరికీ ఆప్షన్స్ అంటే తెలుసా? సార్ చెప్పండి, ఆప్షన్స్ తెలిస్తే. యా. సో మనం జనరల్ ఆప్షన్స్ అంటే బిడ్డింగ్ అనమాట. బిడ్డింగ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఈజ్ లైక్ బిడ్డింగ్. ఓకే, అర్థమైందా మీకు? మీకు ఒక వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కావాలి, పైథాన్ ట్యూటోరియల్స్.in ఉందంట కావాలి, కానీ జస్ట్ నేను యాడ్ చేసుకుని కార్ట్లోకి. ఏమైంది ఇక్కడ మీకు? కార్ట్లో యాడ్ అయిపోయింది కదా, కార్ట్లోకి వెళ్ళండి ఒకసారి. అంతే, పే చేశాను. అర్థమవుతుంది, ఎవరైతే పేడ్ ఉన్నారో వాళ్ళకి పే చేసేస్తారు, మీ ఈమెయిల్ డీటెయిల్స్ పంపిస్తారు, యూ కెన్ ఓపెన్. సో హూ ఆస్క్ మీ ద డౌట్, మీకు అర్థమైంది ఇప్పుడు పేడ్ అనేది చెప్పండి తొందరగా. మీరు పే చేసినట్టు మీకు ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ మీరు ఈమెయిల్ లింక్ ఓపెన్ చేసినట్టు మీ పేమెంట్ ఓపెన్ అవుతుంది. వెబ్ హోస్టింగ్ ఈమెయిల్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళచ్చు. వద్దు సార్ నాకు డైరెక్ట్గా ఫ్రీ హోస్ట్ ఏదైనా ఒకటే సార్, ఫ్రీ అయినా పెయిడ్ అయినా ఒకటే, ఫ్రీ చెప్తాను, హ్యాపీగా పోతుంది. రైట్, నాకు ఇది మీకు డీటెయిల్స్ ఏమన్నా సరే వెళ్ళి చాలా బాగా రెస్పాండ్ అవుతారు, డౌట్ అయితే ఏం లేదు. సో యూ కెన్. ఓకే, రైట్ గైస్. సరేనా, వెళ్ళొచ్చు ఇప్పుడు. బ్లాగింగ్కి వెళ్దాం. ఆల్రెడీ బ్లాగింగ్ నేను చాలా మంది చెప్పున్నా, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. బ్లాగర్ ఎంతమందికి గుర్తు తెలియదు. blogger.com ఎవరైనా విన్నారా? అసలు బ్లాగర్ అనే మాట విన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా? బ్లాగర్ అనే మాట ఎవరైనా విన్నారా? రైట్, రైట్. చెప్తాను చూడండి, వినండి బ్లాగింగ్ గురించి. ద టర్మ్ బ్లాగ్ ఈజ్ అ షార్ట్ వర్షన్ ఆఫ్ వెబ్ బ్లాగ్ విచ్ రిఫర్స్ ఆన్లైన్ జనరల్. ఈ రోజుల్లో ఓన్లీ బ్లాగ్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది కోట్లు సంపాదిస్తారు. తెలుసా మీకు? మనకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించిన 4 లక్షలు సంపాదించిన ఉన్నారు. ఎవరైనా విన్నది? తెలుసా మీకు? ఎవరైనా బ్లాగర్?
బ్లాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ రికమెండేషన్కి, ట్యూటోరియల్స్కి. అసలు నాకు తెలుసుండి మీరు బ్లాగ్ కరెక్ట్గా వాడగలిగితే మీరు చాలా సింపుల్ లక్షలు సంపాదించవచ్చు. సో బ్లాగింగ్ మీద వీడియోస్ కూడా చూడండి. ఏమి లేదు సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బాగా వచ్చు, మ్యాథ్స్లో మీరు బ్లాగింగ్ తయారు చేసుకోండి. రోజు ఒక ఆర్టికల్ రాయండి, వారానికి ఒక ఆర్టికల్ రాయండి. ఇంగ్లీష్ బాగొచ్చు, అదే చేయండి. ఇఫ్ యూ నో సైన్స్ వెరీ వెల్, కెన్ డూ దట్. సో మీకు ఏది వచ్చో అది మీరు డైలీ ఆర్టికల్స్ ద్వారా పబ్లిసిటీ చేసుకోవచ్చు. దిస్ రియల్లీ ఎక్సలెంట్ అనమాట, నో డౌట్ ఇన్ దట్. యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, యా. వీడియో బ్లాగింగ్స్ని వీలాగ్స్ అంటారు. రైట్. వీడియో చేసే వాళ్ళని వీలాగింగ్ అంటారు. వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు అనమాట. ఓకే, రైట్. మెనీ బ్లాగ్స్ ఆర్ మెయింటైన్ బై ఇండివిజువల్స్, స్మాల్ గ్రూప్స్, అండ్ దే కెన్ బి వాల్యుబుల్ రిసోర్స్. ఇప్పుడు చెప్పారు కదా మీకు, ఎవరు ఇందులో పర్ఫెక్ట్ అయితే నేను చేసుకోవచ్చు. పోడీ కాస్ట్ మంచి మంచి ఆడియో, కొంతమంది కొద్దిగా బాగుంటుంది, వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారు జనాలు. దెన్ దే కెన్. సో హోప్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ మై వర్డ్స్ వెరీ క్లియర్. అర్థమవుతుంది ఎందుకని? అర్థమవుతుంది ఎందుకని? ఇప్పుడు మీరు విన్నారు లేదు కానీ బ్లాగింగ్ గురించి మాత్రం జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓకేనా? వాట్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ద బ్లాగింగ్? చాలా నుంచి ఉంది హిస్టరీ, అంతా మనకి అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. Just observe. రైట్. అర్థమైందా? వాట్ ఆర్ ద బెనిఫిట్స్? బ్రాండ్ అవేర్నెస్, ఎస్ఈఓ, ట్రాఫిక్ యువర్ వెబ్ పేజ్. మీకు వెబ్సైట్ ఉంది, దానికి మీకు మంచి ట్రాఫిక్ కావాలి, బ్లాగ్స్ ఆర్టికల్స్ పెడతాను అనమాట. ఎడ్యుకేటింగ్ కస్టమర్స్, కన్వర్ట్స్ విజిటర్స్, బికమింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఫ్రీ అడ్వర్టైజ్మెంట్స్, లాట్స్ ఆఫ్ థింగ్స్, సోషల్ మీడియా, చాలా రకాలు. మెనీ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. రైట్. హౌ టు స్టార్ట్ ద బ్లాగింగ్? బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి ఎంత సింపుల్ తెలుసా మీకు? ఇంకా అంతకంటే సింపుల్ ప్రపంచం ఎక్కడ ఉండదు, అంత సింపుల్ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే. ఎలా మరి ఇక్కడ అర్థమైనా? అట్లీస్ట్ మీకు ఫస్ట్ టైం వింటున్నా, మీకు అనిపిస్తుందా ఇంటర్నెట్లో డబ్బులు ఉన్నాయి సార్, మీరు సంపాదించుకోవడం తెలియాలంటే? మీకు విషయం చెప్పనా, ఈ రోజుల్లో ఐఐటీలో ఎంటెక్లు చేసే వాళ్ళకంటే యూట్యూబ్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. మీరు చాలా మంది వినే ఉంటారు డైలాగ్, అవునా కదా? కష్టపడి రాత్రి పగలు చదివేసి ఆ, చుట్టూ పీక్కునే వాళ్ళకంటే ఒక యూట్యూబర్ ఒక 1000 వీడియోలు పెట్టుకున్నాడు అనుకోండి, 2000 వీడియోలు హ్యాపీ అయిపోయింది కథ. గమన తెలుసా మీకు విషయం? మైన్ మెంబర్స్ రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా మీకు? గొంతుకు బాలే అసలు, ఓకేనా? అయినా సరే తప్పదు, ఎందుకంటే మీకు లేట్ అవుతుందని చెప్పేసి చెప్పడం. ఓకేనా? బ్లాగింగ్ అంటే ఏంటి? బ్లాగింగ్లో ఫస్ట్ మీకు బ్లాగింగ్లో ఏమి ఆల్ఫాబెట్స్ కూడా మీకు తెలియక్కర్లేదు. ఆల్ఫాబెట్స్ కూడా మీకు తెలియని అవసరం లేదు. HTML CSS ఎంత టైం వేస్ట్ ఏం అవసరం లేదు. సింపుల్గా blogger.comలోకి వెళ్ళండి. వెబ్సైట్ కూడా నేను చెప్పేస్తాను మీకు. blogger.comలోకి వెళ్ళండి. వెళ్ళి సింపుల్గా మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీ జీమెయిల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. దట్స్ ఇట్. లాగిన్ అంటేనే మీరు డైరెక్ట్గా మీరు బ్లాగింగ్లోకి వచ్చేస్తారు. చూడండి, blogger.com తీసుకెళ్తాను. దిస్ ఈస్ ద blogger.com. చూస్తున్నారా? అది blogger.com. అప్పుడు తీసేస్తాను. ఇది blogger.com. ఆల్రెడీ క్రియేట్ చేసిన చూపిస్తాను. చూడండి, ఇక్కడ నాకు ఎన్ని పోస్టులు చూసారా? ఆల్రెడీ నేను పోస్ట్ క్రియేట్ చేసి ఉంటాను. మీరు పోస్ట్ క్రియేట్ చేయలేదనుకోండి, ఫ్రెష్గా బ్లాగ్ ఓపెన్ అవుతుంది, ఏముండదు. ఓకేనా? లేదు అంటే కొత్త పేజ్తో ఓపెన్ చేస్తాను సార్ అంటే ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. చూడండి, చూస్తున్నారా? ఇది బ్లాగర్ హోమ్ పేజ్. అర్థమవుతుంది మీ అందరికీ? చూడండి ఎంత నీట్గా ఉంటుంది, అన్ని వాడేస్తారు. యానిమేషన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు రూపాయి కట్టవలసిన పర్లేదు. బాగుందా బాగా? మీరు చెప్పండి, హోమ్ పేజ్ ఎలా ఉంది? ఇవన్నీ వాడేస్తారు. మీరు HTML CSS హెడేక్ చెత్త ఏమీ అవసరం లేదు. మీరు ఏం ప్రిపేర్ చేసుకోవసరం లేదు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీరు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఏం చేయడం? క్రియేటివ్ బ్లాగ్ అయిపోయిందంటే అనగానే మీకు ఈమెయిల్ అడుగుతుంది. మీకు ఏ ఈమెయిల్ ఉంటే అది ఇచ్చేసేయండి. అర్థమైందా? నెక్స్ట్, అందుకు అర్థమవుతుందా? దట్స్ ఇట్. ఒక్కసారి మీరు లాగిన్ అవగానే మీకు ఇట్లా వచ్చేస్తుంది పేజ్. ఎలా వస్తుంది? ఇట్లా వస్తుంది. న్యూ బ్లాగ్ క్లిక్ చేసుకోండి. న్యూ బ్లాగ్ క్లిక్ చేయగానే ఏమవుతుంది? టైటిల్ అడుగుతుంది. ఓకేనా? వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్ డెవలప్మెంట్, డెవలప్మెంట్. మన స్టాటిక్ కదా. నెక్స్ట్ కొట్టండి. ఉన్నారా? మీ అందరూ చూస్తున్నారా? చూస్తున్నారా? జస్ట్ క్లిక్ అవుతుంది. చూడండి, అడుగుతుంది మీరు ఏ అడ్రస్తో చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దినేష్ అని ఇస్తున్నాను. చూడండి, ఇమీడియట్గా చెప్పేసింది అది. ఉందా దినేష్ అనే పేరుతో లేదా? రైట్.
దినేష్ 1 అన్న చూడండి, ఇప్పుడు 1 2 3 చూడండి, చూస్తున్నారా? రైట్, దినేష్ ఎఫ్ఎల్ఎం అందామా, ఉందా లేదా? క్రియేట్ చేసుకున్నా మరి. దినేష్ ఎఫ్ఎల్ఎం blogspot.com, అది మన వారం కొట్టి చూడండి ఒకసారి, వస్తుందో లేదా మీకు ఎన్నో ఆర్టికల్స్ వస్తాయి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఏంటది? స్టాటిక్ వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో మన బ్లాగ్ స్పాట్ చూడాలంటే ఒకసారి పోస్ట్ చేద్దాం, న్యూ పోస్ట్ దాంట్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా మనకి వెబ్ డెవలప్మెంట్ పోస్ట్ చేయాలి కదా, ఎవరు రాసిన ఆర్టికల్ అంతా ఓపెన్ అయ్యి పోతాం చక్కగా తెచ్చేసుకున్న అక్కడి నుంచి. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్, మీ ఆర్టికల్స్ ఏది కావాలో మనం రాసేసుకోవచ్చు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. రైట్, మళ్ళీ పైన లేదు బురద. ఓకేనా? చూడండి అక్కడ పెట్టుకోవాలి మీరు డైరెక్షన్ అంతా, చూస్తున్నారా? రైట్, ఒకసారి మీరు లోన్కి వెళ్ళిన తర్వాత ఏంటి దీన్ని చార్జీ ఓపెన్ చేసిన ఆర్టికల్ రాయాలి, ఎవరు రాసారు మాన్యువల్గా రాయలేం కదా. ఓకేనా? ఐడియా ఉందా మీ అందరికీ చార్జీ పెట్టి? రైట్, చూడండి ఎన్నిసార్లు చూసారు అది, అంత ట్రాఫిక్ ఉంది మేడం, చెక్ చేస్తాం. రైట్, నేను ఇస్తున్నాను గివెన్ ఆర్టికల్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. I need article of 400 words. చూడండి, ఇదంతా రాయాలంటే ఎవరు రాస్తారు, మనం రాయగలమా చెప్పండి? రైట్, సింపుల్, ఐఎమ్ గోయింగ్ టు డూ ద రిసోర్సెస్. ఇది ఆర్టికల్ కావాలన్నమాట. గివ్ టైటిల్ ఫర్ అబౌట్ ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ టైటిల్ కూడా వాడి ఇచ్చేసాడు హ్యాపీగా. ఎక్కడున్నా మనము, ఎక్కడున్నామా? ఆర్టికల్ టైటిల్ ఇచ్చేసాడు వాడు, చూసారా? రైట్, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ కూడా ఇచ్చేసాడు. దట్ మీన్స్ ఇక్కడ సో ఇంట్రొడక్షన్ అర్థమవుతుందా? ఏ చిన్న సింపుల్ అయిపోయింది ప్రతిదీ. డైలీ ఒక ఆర్టికల్ వేసుకుని ఇట్లా చాలు, ఏం అవసరం లేదు. ఓకేనా? రైట్, సో మీరు ఏమైనా మోడిఫై చేసుకుంటారా, ఏమైనా సరే రైట్, బ్లాక్ ఇట్, బోల్డ్ చేసుకుంటారా, మీరు లాంగ్వేజ్ మార్చుకుంటారా, స్మైలీ సెంటర్ చేస్తారా, మీ ఇష్టం సార్, ఎనీథింగ్ ఈజీగా. నా రెండు స్మైలీ కావాలి పెట్టుకుంటారు. సరేనా? సో జస్ట్ ప్రివ్యూ చూస్తారంటే ప్రివ్యూ చూడొచ్చు. చూడండి, ప్రివ్యూ చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చూపిస్తాను నేను, డోంట్ వరీ. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రెడీ మీ వెబ్సైట్. చూస్తారా? ఒకసారి నా ప్రివ్యూ నేను పబ్లిష్ అయినా చూస్తారు అది. దానికి చాలా స్టోరీ ఉంటుంది వెంకటేష్, ఓకేనా? ఇట్ హ్యాస్ మోర్ స్టోరీ, చెప్తాం దాన్ని చెప్పుకుందాం. సో నేను పబ్లిష్ చేశాను, చూడండి పబ్లిష్ చేశాను కదా. ఇప్పుడు నా ఆర్టికల్ మీకు తెలుసు కదా. ఐ వాంట్ టు వ్యూ నా. చూడండి సార్ మీరు కూడా దినేష్ ఎఫ్ఎల్ఎం blogspot.com టైప్ చేసి వెళ్ళండి, ఓపెన్ అవుతుందో చెప్పండి మీరు. ఓపెన్ అయింది అందరికీ? ఓపెన్ అయిందా? కమాన్, ఓపెన్ అయిందా లేదా? పబ్లిష్ చేసిన కాదు ఎక్కడ తెచ్చేసుకోవచ్చు. రైట్, అందరికి విజిబుల్ అవుతుంది, ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ గోయింగ్ టు విజిబుల్. రాదు వెంకటేష్, దానికి దాన్ని సబ్మిట్ చేయవచ్చు గూగుల్కి, అది వేరే ప్రాసెస్. ఓకేనా? అర్థమైనంత సింపుల్గా ఇక్కడ మీరు ఆర్టికల్ మీరు ఏమైనా చేసుకోవాలన్నా, మాడిఫై చేయాలన్నా ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మాడిఫై చేద్దాం, అది ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి మీరు, రేపు మోడిఫికేషన్స్ పబ్లిష్ మొత్తం రిమైనింగ్ అన్ని చూపిస్తాను. ఓకేనా? ప్రకాష్ ఏం కావాలి మీకు, అది కూడా ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా వెంకటేష్? చేయగలరు మీరు అందరూ? సరే క్లోజ్ చేయండి, టాపిక్ వస్తుంది కొంచెం జవాబు చేస్తాను, రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ అసలు బ్లాగ్ అంటే మీకు ఐడియా అయితే వచ్చిందా మీకు ఇప్పుడు చేయగలరా? లేఅవుట్స్ కావాలి, లేఅవుట్స్ ఉంటాయి చూసుకోండి, డిఫరెంట్ లేఅవుట్స్ కావాలంటే లేఅవుట్స్ అప్లై చేయొచ్చు, పేజెస్ చేయొచ్చు. ఎర్నింగ్స్ అంటే దానికి డిఫరెంట్ పర్ఫార్మ్ ఉంటుంది ఎర్నింగ్స్, ఇక్కడ వచ్చి చూడండి, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
చూస్తున్నారా లేఅవుట్స్, థీమ్స్, సెట్టింగ్స్ రేపు చూపిస్తాను మీకు. ఓకేనా? ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ గైస్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ క్వశ్చన్. ఇస్తాను, పంపిస్తాను. మీ బ్లాగింగ్ ఏ రిలేటెడ్ క్రియేట్ చేశారు మీరు? వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్ లెవెల్ వేయాలి. అందులో తీసుకొచ్చి కుకింగ్ చేయకూడదు. కుకింగ్ అయితే కుకింగ్ రిలేటెడ్, డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ రిలేటెడ్, పైథాన్ అయితే పైథాన్. అంటే మీకు అంటే అర్థమవుతుందా? బ్లాగింగ్ ఇక్కడ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. దాస్ క్వశ్చన్స్ ఇస్తాను. మీరు పంపిన లింక్ కాకుండా మా బ్రౌజర్లో వస్తుంది. మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకోండి, నాది క్రియేట్ చేయొద్దు. ఓకేనా? రేపు కూడా చెప్తాను వెంకటేష్, రేపు కూడా బ్లాగింగ్ గురించి చెప్తాను. డోంట్ వరీ, జస్ట్ స్టార్ట్ చేసానంటే. ఓకేనా? డోంట్ వరీ. హ్యాపీలీ కెన్. థ్యాంక్ యూ. I'll put all the documents about the project. Okay, thank you. PDF కూడా పెడతాను. షూర్ షూర్, లాస్ట్ సెషన్లో తీసుకుంటాను. డోంట్ వరీ. ఓకే, ఐల్ టేక్ ఇట్. డోంట్ వరీ.